ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ఖమ్మం ఐడీఓసీ కార్యాలయంలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుంది అంటున్నారు మంత్రులు. ప్రభుత్వ నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటుంది అంటున్నారు మంత్రి తుమ్మల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ఖమ్మం ఐడీఓసీ కార్యాలయంలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుంది అంటున్నారు మంత్రులు. ప్రభుత్వ నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటుంది అన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్, ఇప్పుడు నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూములు అర్హులైన బాధితులకు ఏదైతే ప్రభుత్వం అయితే రేపు ఇంటి స్థలాలను ఇచ్చేందుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ప్రకటించింది. ఈ మేరకు అధికారిక కార్యక్రమం కూడా ఖరారైనట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇటు స్థానిక మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాయకుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ కలెక్టరేట్ లో వెలుగుమట్లలో కూల్చివేతలకు నిర్వాసితుల ఇంటి స్థలాలను అదే విధంగా పట్టాలో పంపిణీ చేయనున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అటు ఈ అంశంపై కూడా ఆయన అధికారిక ప్రకటన మాత్రం ఖరారు కాలేదు. అయితే వెలుగుమట్ల భూదాన భూముల్లో గల సుమారు 700 ఇళ్లు మాత్రం ఇప్పటికే అధికార యంత్రాంగం ఈ నెల 24వ తేదీన అయితే కూల్చివేసింది. ఈ అంశంపై అటు ప్రభుత్వం విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే వెలుగుమట్ల అర్హులైన పేదలను గుర్తించే ప్రక్రియ కూడా జిల్లా యంత్రాంగం అయితే నిర్వహించింది. అయితే సుమారు 24 మంది తహసీల్దార్లు సర్వే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇక అటు స్థానికులు, స్థానికేతరులు అటు అర్హులను ఈ మేరకు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఇక దాదాపుగా ఇప్పటికే 311 మంది అర్హులను కూడా ఇంటి స్థలాలను గుర్తించినట్లయితే మనకు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే వీరందరికీ ఏ ప్రాంతంలో ఇంటి స్థలాలు పంపిణీ చేస్తున్నారనే విషయం మాత్రం ఇంతవరకు కూడా బహిర్గతం కాకపోవడంతో ఇక లబ్ధిదారులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అర్హుల జాబితాను కూడా రాత్రి 7 గంటల వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు. రేపటి కార్యక్రమంలోనే అర్హుల జాబితాను ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి స్వయంగా మంత్రుల చేతుల మీదుగా కూడా పంపిణీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇళ్లపై తొలగింపు అటు రాజకీయం కూడా అటు పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు, అది సామాజిక సంఘాలు కావచ్చు, అటు వివిధ రాజకీయ నాయకులు కూడా వారందరూ కూడా పరామర్శించిన నేపథ్యం ఉంది. నిన్న ఏదైతే అటు తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు అటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి నాయకులు కూడా అరెస్ట్ చేయడం, అదేవిధంగా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఎట్టకేలకు ప్రభుత్వం అయితే దిగి వచ్చింది. ఖచ్చితంగా భూ నిర్వాసితులందరికీ కూడా పట్టాలు ఇచ్చేందుకైతే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే దాదాపుగా 311 మందిని అర్హులను గుర్తించినట్లు అంటే మనకి అందుతున్న సమాచారం. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు. ఈ నెల 24న కూడా అటు భూదాని భూములకు సంబంధించినటువంటి ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేశారు. అయితే బాధితులకు జరిగిన నష్టానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు వివిధ డిమాండ్లను కూడా వస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకులు ఇల్లు కూల్చివేసిన స్థలంలో పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపుగా అంటే 15 రోజులుగా బాధితులకు అండగా ఉండి భోజనాలు కూడా ఏర్పాటు చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు వారందరికీ కూడా మద్దతు తెలుపుతుంది. ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలికలు రావడం, అదేవిధంగా ఈ రోజు అంటే రేపు ఉదయం కూడా వారందరికీ కూడా పట్టాలు రావడంతో వారంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపుగా 700 మంది ఇల్లు కూల్చివేస్తే అందులో 311 మందికి బాధితులకి మాత్రం ఇప్పటికే అధిక కలెక్టరేట్ లో టోకెన్లు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. తమ పేర్లు రాకపోవడంతో ఆందోళనకరంగా అటు కలెక్టరేట్ కూడా బాధితులు మిగతా వారందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఇళ్ల
కూల్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాల్సిందేనని కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు వివిధ రాజకీయ పార్టీలు కూడా తమకు న్యాయం చేసే విధంగా కూడా మేము అండగా ఉంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు ఉదయం మాత్రం అటు మంత్రుల సమక్షంలో మాత్రం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం మాత్రం అట్టహాసంగా చేసేందుకు ఇటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేయడంతో మాత్రం అటు బాధితుల్లో అదే విధంగా లబ్ధిదారులు కొంత మాత్రం ఉపశమనం ఉందన్నప్పటికీ అందరికీ వస్తాయా లేదా అనే విషయాన్ని కూడా కొంత మేమత అయితే కొనసాగుతుంది. అయితే దాదాపుగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 300 పైచిలకు మంది ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించారు. అవుట్ ఆఫ్ అంటే పక్క జిల్లాలకు సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా మిగతా మండలాలకు సంబంధించిన వారందరికీ కూడా ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్లలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ వాస్తవంగా ఖమ్మం టౌన్ కి సంబంధించిన వారు, అదేవిధంగా వెలుగుమట్లకు సంబంధించిన వారు పేదలు ఉంటే వారికి ఇళ్ల స్థలాలతో పాటు అదేవిధంగా 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు అంటే పథకాన్ని కూడా అమలు చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం నైట్ 7 గంటల నుంచి కూడా ఇప్పటికే బాధితులు అంటే లబ్ధిదారులందరికీ అర్హులు ఉన్నట్టు వారందరికీ కూడా టోకెన్లు ఇవ్వడంతో కలెక్టరేట్ లో సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రానివారు పిలుపు రాని వారు అందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం అంటే రేపు సాయంత్రం 4 గంటలకు మాత్రం అధికారికంగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం చెప్పండి ఉపేందర్, ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెలుగుమట్ల నిర్వాసితులు ఏమంటున్నారు? ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రులు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? దానికి సంబంధించిన విషయాలు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి ఉపేందర్? జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా మంత్రి అంటే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా స్థానిక మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే తుమ్మల నాయక్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారో ఈయన కూడా అక్కడికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ అటు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అధికారిక షెడ్యూల్ మాత్రమే వెలువడింది. అదేవిధంగా అటు డిప్యూటీ సీఎం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటన అయితే విడుదల కాలేదు. అదేవిధంగా ఇటు తుమ్మల నాయక్ అంటే స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి వారు కూడా అది అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో కూడా ఎవరు వస్తారు ఏంటి అనే విషయానికి మాత్రం కొంత సందిగ్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపుగా 700 పైచీలకు ఇళ్లను కూల్చివేస్తే దాదాపుగా 311 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఏంటని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలు కూడా రేపు మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కొంత ఆందోళన చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే నిర్వాసితులందరినీ కూడా అటు ఐటీడీసీకి కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ భవన్ లో ఉన్నారు వారందరినీ కూడా ఈ రోజు నుంచి కూడా తమరు వెళ్ళిపోవాలి, తమ స్వస్థలాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి అటు పోలీసు యంత్రాంగం కూడా సూచిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. వారికి నీడ లేకుండా చేశారని చెప్పేసి వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం అక్కడ మౌలిక సౌకర్యాలు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం నుంచి కూడా అటు అర్హులను లబ్ధిదారులను గుర్తించి దాదాపుగా 4 రోజుల నుంచి కూడా సర్వే కొనసాగుతుంది. దాదాపు 23 మంది తహసీల్దారులతో కూడా ఈ సర్వే పారదర్శకంగా, ఆర్థికంగా, సామాజిక సర్వే కూడా కొనసాగింది. వారందరినీ కూడా గుర్తించామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 700 మందిలో దాదాపుగా మనకు అందిన సమాచారం ప్రకారం 311 మందికి మాత్రం రేపు అధికారికంగా పట్టాలు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎక్కడ పట్టాలు ఇస్తారు? అదే భూదాన్ భూముల్లో సంబంధించినటువంటి పట్టాలు అంటే స్థలాల్లో పట్టాలు ఇస్తారా, లేకపోతే మరే చోట్లైనా ఇస్తారా అనేది అయితే కొంత సందిగ్ధం అయితే కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం నుంచి కూడా అటు ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఏదైతే భూదాన్ భూముల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 147, 148, 149 సంబంధించినటువంటి సర్వే నెంబర్ లో దాదాపుగా 6 ఎకరాలు ఏదైతే ఇల్లు కూల్చివేశారో ఆ ప్రదేశాన్ని అంతా కూడా చదును చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పేసి అయితే లబ్ధిదారులు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎక్కడ ఇస్తామనేది అదేవిధంగా లబ్ధిదారుల వివరాలు కూడా ప్రకటించలేదు. చక్కి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.